విధానాలను విమర్శించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో జరిగిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తాము చేసిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, కేవలం పీపీటీ స్లైడ్లు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గంగుల కమలాకర్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మా గొంతును ఈ ప్రప్రతంగా ఈరోజు తెలంగాణలో స్పీకర్ గారు మా గొంతు నొక్కుతాడు. పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛని ఇవ్వాలి అని చెప్పేసి అద్భుతంగా జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీబాబు గారు బట్టి ఎంతసేపు మాట్లాడినవడం అంతసేపు అవకాశం ఇచ్చారు. కానీ ఈ రోజు ఒక్క స్పీకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదే. ఈ రోజు మమ్మల్ని ఏమంటాడు నిన్న స్పీకర్ గారు, మీరు మాట్లాడితే కట్ చేస్తా అంటాడు. నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను, గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరును చూడండి, చూసి దయచేసి అట్లా వివరించండి. లేదా ఎజెండా పంపినట్టే మాకు కూడా అందరికి ఆన్సర్లు పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కరెక్ట్ ఎక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం, 1975 చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటించని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడడం ఆన్సర్ పంపండి, మీకు మాకే ఆన్సర్ పంపండి, అట్లే మాట్లాడతాం. మీకు అంతకనే ఏం చేస్తాం మేము? ఈ రోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన మీరు, మేమైనా నామినేటెడ్ ఎమ్మెల్యే మేము అందరం. కాబట్టి స్పీకర్ గారు డెఫినెట్ గా మీరు వ్యవహారశీలు మార్చుకోవాలి, మా గొంతు నొక్కే ప్రయత్నం మానుకోండి, మాకు స్వేచ్ఛనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని ఇంత నిర్బంధం చేయలేదు, ఉమ్మడి రాష్ట్రం గొంతు నొక్కలేదు. స్పీకర్ గా మీరు పక్షపాత వహించకండి. గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు అవమానం జరగలేదు, మీరు మాకు అవమానం చేసే విధంగా వివరించింది కాబట్టి మేము నిన్ను బైకాట్ చేసినాం. ఇప్పటికైనా మీ వ్యవహారశీలు మార్చుకొని ప్రతిపక్షాలు కూడా సమయం ఇవ్వండి. కేవలము మా హక్కుల కోసము కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడితే గిల్లి కజ్జాలు పెట్టుకొని ఒకటే ఎజెండా, ముఖ్యమంత్రి కాదు ఒకటే ఎజెండా, 80% బీఆర్ఎస్ నాయకులు తిట్టాలి, కడుపు నిండా తిట్టాలి. ఇదాంటి వ్యవహారం నడిచేది? మేము అన్ని రిక్వెస్ట్ చేస్తున్న దాన్ని బుల్డోజ్ చేస్తాము, మైక్ కట్ చేస్తాము అనేది మీకు హక్కు లేదు. ఇవన్నిటి కూడా స్పీకర్ గారు మీ వ్యవహారశీలు మార్చుకొని అందరికి సమాన హక్కులు కల్పిస్తేనే ఆ పీఠంకు గౌరవం ఇస్తాం. మేము కూడా అదే గౌరవంగా మీతో ఉంటామని చెప్పి